నామినేషన్లో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్స్ కంటే ముందు ఇమ్యూనిటీ టాస్కులు పెడుతున్నాడు. ఇందులో భాగంగా ఇద్దరికి ముందుగానే ఇమ్యూనిటీ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. అయితే ప్రియా ఎలిమినేషన్తో శ్రీజ గట్టిగా జడుచుకున్నట్లు ఉంది. ఎందుకంటే దివ్యకి ఎక్కడ ఇమ్యూనిటీ వస్తుందో అని శ్రీజ తెగ కంగారు పడిపోయింది. దాంతో తనకి ఏమాత్రం హెల్ప్ చేయకుండా ముఖం మీద ఈ విషయాన్ని ఒప్పుకుంది శ్రీజ. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రస్తుతం ఇమ్యూనిటీ టాస్క్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన 2వ లెవెల్ టాస్క్ వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు. ఈ టాస్క్ లో భాగంగా పోటీదారులు చేయాల్సిందల్లా మీకు కేటాయించిన బ్రిడ్జెస్ కి ఉపయోగపడే ఫ్లాంక్స్ మిగతా ఇంటి సభ్యుల దగ్గర ఉంటాయి. వాటిని పొందడానికి పోటీదారులు ఆ ఇంటి సభ్యులను కన్విన్స్ చేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ లో తనూజ, సుమన్ శెట్టి, ఫ్లోరా, దివ్య పోటీ పడ్డారు. ముందుగా భరణి ఆ ఫ్లాంక్స్ పట్టుకుని వీళ్ళ ముందు నిల్చున్నాడు. నేను కరెక్ట్గా జడ్జి చేయలేకపోవడం వల్ల, నేను చేసిన మిస్టేక్స్ వలన ఇందాక ఫస్ట్ గేమ్లో నాతో పాటు తనూజ కూడా ఎఫెక్ట్ అయింది. ఆ బాధ్యత నేను తీసుకోవాలి కాబట్టి ఈ 2 నేను తనూజకి ఇవ్వాలనుకుంటున్నా అని భరణి అన్నాడు. ఇంతలో ఒక్కటే ఇవ్వాలి అంటూ మిగిలిన కంటెస్టెంట్స్ రూల్స్ మాట్లాడారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ వచ్చి సుమన్ శెట్టిని సపోర్ట్ చేశాడు. ఈ గేమ్ విషయంలో సుమన్ అన్న ఎఫర్ట్స్ బాగా పెట్టాడని నాకు అనిపించింది అని ఇమ్ము చెప్పాడు. దాంతో కింద నేను అంత కొట్టాను కాబట్టి ఆయన పైన అలా కోట కట్టగలిగారు కదా, నేను చెప్పిన స్ట్రాటజీ అది అంటూ దివ్య పాయింట్ లాగింది. పైకి వెళ్తాను అన్నది నేను అంటూ సుమన్ శెట్టి వాదించాడు. ఆ తర్వాత శ్రీజ వచ్చి కొత్త పాయింట్ తీసుకొచ్చింది. 3 వీక్స్ నువ్వు లేవు, 4వ వారం కూడా నీకు ఇమ్యూనిటీ ఇచ్చేస్తే మిగిలిన ప్లేయర్స్ అందరికీ అది డిసడ్వాంటేజ్ అవుతుంది. నేను ఒకవేళ నామినేషన్లో ఉంటే కూడా ఎవరంటే నేను సేవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని కూడా చూసుకోవాలి అంటూ ఇండైరెక్ట్గా తాను నామినేషన్స్కి భయపడుతున్నానని చెప్పకనే చెప్పింది శ్రీజ. సో నీ గురించి ఇది నువ్వు నామినేషన్లో పడి నేను నామినేషన్లో పడితే అని భయపడుతున్నావు అని దివ్య ముఖం మీదే అడిగింది. దీనికి అది కూడా ఒక పాయింటే అని శ్రీజ చెప్పగానే నీకు అదే మెయిన్ పాయింట్ అంటూ దివ్య ఫైర్ అయ్యింది. ఇలా ఇమ్యూనిటీ టాస్క్లో మిగిలిన హౌస్ మేట్స్ సహకారంతో సుమన్ శెట్టి, తనూజ గెలిచినట్లు సమాచారం. అంటే వీళ్ళిద్దరికీ ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ వచ్చిందనమాట. కనుక వీళ్ళిద్దరితో పాటు కెప్టెన్ అయిన డిమాండ్ కూడా ఈ వారం నామినేషన్స్లో ఉండరు. మిగిలిన 9 మంది మాత్రం వాళ్ళల్లో వాళ్ళు నామినేట్ చేసుకోవాల్సి ఉంది. అందుకే దివ్య ఉంటే తాను సేవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని శ్రీజ తనకి ఇమ్యూనిటీ రాకుండా పెద్ద ప్లాన్ వేసింది. మరి ఈ వారం బిగ్ బాస్ సీజన్ ఈ వారం నామినేషన్స్లో ఏ కంటెస్టెంట్స్ ఉంటారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బిగ్ బాస్ హౌస్లో ఏ ప్లేయర్ గేమ్ బాగా ఆడుతున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.